ఇక్కడ స్టేట్లలో కూడా వ్యతిరేకిస్తుంది. మరి ఏంటి మీరు నిజంగానే ఏమనుకుంటారు? మీ బీజేపీ నుంచి ఏం మాట్లాడతారు మీరు దీని గురించి? ఇప్పుడు నమస్తే రవి గారు, మీకు ఏబీ ప్రేక్షకులు వీక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎవరు అక్కడ? షామిల్ కార్తిక్ గారు. షామిల్ గారా? ఇప్పుడు ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సబ్జెక్ట్ ఒకటి, వాళ్ళు మాట్లాడే ఆబ్జెక్ట్ ఒకటి. ఈ సబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ కి సంబంధమే లేదు. పోనీ ఆ ఆబ్జెక్ట్ ఎప్పుడన్నా వాళ్ళు ఓన్ చేసుకున్నారా అంటే వాళ్ళ జీవితంలో ఓన్ చేసుకోలేదు. దాన్ని ఏదో ఇప్పుడు సంబంధం లేని అన్ని కలుపుతున్నారు మిత్రుడు. ఎందుకో మరి ఇంతకుముందు కొంత రీజనబుల్ గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మరి బహుశా ఏదైతే మోడీ అమిత్ షా నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వీళ్ళు అనూహ్యమైనటువంటి దెబ్బ పడ్డది కాంగ్రెస్ ముఖ్యంగా. మనందరికీ తెలుసు, భారతదేశం యొక్క జనాభా అప్పుడెప్పుడో 33 కోట్లు. నాకు తెలిసి మనం ఎప్పుడో 50s లో 1950s లో ఈ జరిగిన తర్వాత కొద్దిగా పెరిగినాయి. 70-75 వరకు కొద్దిగానే సీట్లు పెరిగినాయి. మొత్తం మీద 543 సీట్లకు పరిమితం అయి ఉన్నది. జనాభా మాత్రం డబల్ అయింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పునర్విభజన జరగాలి, తర్వాత ఇంకోటి సీట్లు పెరగాలి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పునర్విభజన, అదేవిధంగా సీట్ల పెంపు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున మొన్న పార్లమెంట్ కట్టక ముందే దాన్ని ఒక 850 స్ట్రెంత్ తోటి నిర్మించడం. తర్వాత మనకందరికీ తెలుసు, ఒక ప్రతిపాదన ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి చట్టంలో కానీ లేకుంటే చేయాల్సినటువంటి విధి విధానాలలో ఏముందంటే, జనాభా దామాషా పద్ధతిలో ఏ రాష్ట్రాలైనా కూడా జనాభా దృష్టిలో పెట్టుకొని ఆ సీట్లు పెరగాలనేది అక్కడ ఉన్నది సిస్టంలో. దానికి ఒక కార్యరూపం దాల్చక ముందే, ఆ ప్రతిపాదన రాకముందే మనం చూసాం. చెన్నైలో స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టడము, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళడము, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళడము, తర్వాత ఇక అయిపోయింది. దక్షిణాది రాష్ట్రాలన్నిటి కూడా అన్యాయం జరిగిపోయింది. మేము జనాభాను నియంత్రించినము, కానీ ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది. మొత్తం ఉన్న పార్లమెంట్ సీట్లన్నీ అటే పెరుగుతాయి, మనకు పెరగవు, ఉల్టా తగ్గుతాయి. మనమే మాట్లాడుకున్నాం ఈ చర్చలలో అనేక సార్లు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ఆంధ్ర భాషలోనేమో మైండ్ దొబ్బింది, ఈ తెలంగాణలోనేమో పాగలైపోయారు. ఇప్పుడు మీరన్నదే, మీరు ఏమన్నారు, ఒకవేళ జనాభా ప్రాతిపదికన పెంచితే మొత్తం ఉత్తరాది డామినేషన్ అయిపోతుంది, సౌత్ ఇండియాకు ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది, పెరిగే అవకాశం లేదు, పెరిగినా ఏదో కొద్దిగా పెరుగుతాయని చెప్పేసి మీరే ఆర్గ్యుమెంట్ చేశారు. మీరే దాన్ని ఒక ప్రజల్లో భయాందోళన కలిగించారు. సో అమిత్ షా గారు ఆ రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సీట్లు పెరుగుతాయి కానీ ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ న్యాయం జరిగే విధంగా మేము చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు, ఏ రాష్ట్రంలో అయితే ఆల్రెడీ ఉన్న సీట్లు ఉన్నాయో, ఏది గతంలో 2011లో అంతకంటే ముందున్నటువంటి సీట్లను యాజ్ ఇట్ ఈస్ గా 50% పెంచాలని నిర్ణయం చేసి, వాస్తవంగా జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటే తెలంగాణలో 17 నుంచి 26 పార్లమెంట్ సీట్లు పెరిగే అవకాశమే లేదు. ఆంధ్రలో 26 నుంచి 38, 25 నుంచి 38 అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే మనం జనాభా నియంత్రించినాం. అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా కేరళ, కర్ణాటక. కానీ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళకి ఏం అర్థమైతే లేదు, పాగలైపోయారు. అసలు దీన్ని వ్యతిరేకిస్తే ఏ బేసిస్ మీద వ్యతిరేకించాలి? పోనీ మొత్తం జనాభా ప్రాతిపదికన తీసుకోమని డిమాండ్ చేద్దామా అంటే మేమే మొన్నదాకా వద్దంటిమి. అచ్చా ఇప్పుడు చేసినా కూడా నువ్వు ఈవెన్ 2011 తీసుకున్నా, రేపు జరగబోయే 27లో తీసుకున్నా కూడా రేపు ఉత్తర భారతదేశానికే లాభం జరుగుద్ది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైతే లేదు. పోనీ మీరు పెట్టిన డిబేట్ ఏమో డీలిమిటేషన్ మీద, లేకుంటే మహిళా రిజర్వేషన్ల మీద, లేకుంటే ఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ మిత్రుడు పాపం ఏదో బీసీ రిజర్వేషన్లు పెట్టమన్నారు. సరే, రేపు ఈ జనాభా లెక్కల ఆధారంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా దాని మీద సీరియస్ గా ఉంది కాబట్టి అక్కడ బిల్లు వస్తే 29లో జరగబోయే టైం కూడా ఉంది కాబట్టి 29లో బహుశా పెట్టొచ్చు. అవన్నీ ఇడిచిపెట్టేసి ఏమో అయోధ్య అంటాడు. అరే ఏం తెలుసు షామిల్ గారు మీకు అయోధ్య గురించి?
మీకు తెలిసిందని చెప్పండి సార్. 92లో నేను సార్, మీకు కరసేవలో తెలిసిందని పాల్గొన్నా. చెప్పండి. మందిర్ వహీ బనాయేంగే అనేది బీజేపీ స్లోగన్. మరి కట్టిరా మీరు? మందిర్ కట్టిండ్రా అంటున్నా. వహీ బనాయింగే నిర్మించిరా? నిర్మించిరా? నేను పోయినా, నేను పోయి చూసిన. నో, మీరు కట్టలేడా? ఎవరు? పెద్ద హిందువుల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు ఇందులో ప్రేమ పుట్టవసరం లేదు సార్, ఇందులో ప్రేమ ఉంటది. వహీ బనా ఎతికేటు. రేవంత్ రెడ్డి పోయిందా? మీరు ఎవరన్నా పోయినరా అసలు? మీరు వచ్చిన భద్రావతికి నిన్న ఎవరైనా వచ్చిరా? నిన్న భద్రావతికి వీళ్ళకి ఎన్నికల టైంలో మాత్రమే రాముడు గుర్తొస్తాడు. ఒక్కరైనా వచ్చిరా నిన్న భద్రావతికి? దాని మీద కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ మాట్లాడుతున్నట్టే కాదు, ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే వహీ బనా ఇంకే అన్నారు. ఆడ కట్టిరా ఇల్లు? అడగండి, ప్రశ్న అడగండి ఆయనను. ప్రజలు పిచ్చోళ్ళ చూస్తారు మిమ్మల్ని. మీకు ఏం అర్థం కాదు, మీరు ప్రశ్న అడగండి ఆయనను అంటున్నా. అరే ఇలా భవ్యమైనటువంటి రామ మందిరం నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగింది, ప్రశ్న అడగండి ఫస్ట్ ఆయన. మీరు అనేక దశాబ్దాలుగా కాదు సార్, నాంచి చివరికి సార్. కోర్టు తీర్పు వచ్చింది. కాదు సార్. జడ్జికి మీరు ఆ జడ్జిని చెప్పడానికి చట్టం చేయాలి, పార్లమెంట్ లో చెప్పాలి. కోర్టు ఏం సంబంధం? కోర్టు అని చెప్పడానికి, కోర్టు అని చెప్పడానికి కోర్టుకున్న అధికారం ఏంటి? ఏంటి కోర్టుకున్న అధికారం అంటున్నా? నేను అడుగుతాను. కాదు కాదు, బండి సంజయ్ దొంగ పిసియా. మాట్లాడినప్పుడు ఏంటి? మీ హయాంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో టైంలో ఆయన బీసీ పేరు మీద పోటీ చేసిండు కరీంనగర్. అందుకే మాత్రమే వేస్తారు అంటున్నా. ప్లీజ్ ప్లీజ్. పుట్టుతారు ఆయనకు. ఆయన పక్కా బీసీ. దొంగ బీసీ. మరి బీసీ అయినప్పుడు సార్ ఇట్లానే మాట్లాడదు, ఇట్లానే మాట్లాడదు అంటున్నా. మరి బీసీ అయినప్పుడు బీసీ పిల్లలు ఇక్కడే ఈ విషయం వచ్చి చంపేయాలి ఎట్లా అంటాడు? ఎట్లా అంటాడు అంటున్నా? ఎట్లా అంటే మరి దొంగ బీసీ, దొంగ బీసీ కాదు, క్రాస్ బీసీ అది, క్రాస్ బీసీ అది. రైట్ రైట్. మీరు అంత మరి ఈడనే విషయంటారు, మళ్ళీ పుట్టిన గురించి వీళ్ళు మాట్లాడతారా? సార్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కార్తిక్ గారు ఆయన మీకు వాయిస్ బాగాలేదు, నాకు వాయిస్ బాగాలేదు. గురించి కాదు, గురించి ఎందుకు అవమానిస్తారా? ఇంత గౌరవం ఉంటుంది కదా, అవమానించే నేనేమో అవమానించాలి. ప్లీజ్ ప్లీజ్ వాళ్ళకి ఉంటుంది. కార్తిక్ గారు ఫస్ట్ చెప్తున్నా, ఫస్ట్ మీరు క్షమాపణ దేశ ప్రజలకు. నేను విడ్రా చేసుకోవడం కాదు. కాదు సార్, ఒక మీరు అడగండి, మీరేం మాట్లాడారు. జనాభా లెక్కలు చేసిన తర్వాతనే డిమాండ్ చేయండి. మీ పార్టీకి దమ్ముంటే ఇప్పుడు మేము బిల్లు పెట్టబోతున్నాం కదా, అవును, సీక్రెట్ గా పెడతలేం కదా. అన్ని పార్టీల కాన్సెన్సస్ తీసుకుంటున్నాం. అఖిలపక్ష సమావేశం పెట్టినాం, ఎన్డీఏ మిత్రపక్షాలతో మాట్లాడుకున్నాం. మీరు అధ్యక్షం చేయండి. మీకు ఉంది కదా ప్రొవిజన్. పార్లమెంట్ లో ఆపండి మీకు దమ్ముంటే. ఏం మాట్లాడతారు? రాజ్యసభలో మేము సపోర్ట్ చేసినాం. అరే రాజ్యసభలో మేము మహిళా రిజర్వేషన్ మీరు చేయకపోతే మేము తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేయలేదా? మీరు చేయండి, పాస్ అయిందా? అసలు మీకు రాజ్యసభలో మెజారిటీ లేదు, లోక్సభలో మెజారిటీ లేదు. ఏదైనా ప్రజా ప్రయోజనం ఉన్నప్పుడు ఒక పార్టీకి అపోజిషన్ ఉన్నా కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి కాబట్టి, లేకుంటే ప్రజలు ఊహిస్తారు కాబట్టి సపోర్ట్ చేస్తారు. దానికి ఏదో నీ కాకార్యం, వాళ్ళు ఏంది గొప్ప, మోడీ ఏంది, వేడి అని ఏం మాట్లాడతారండి? మనం ఏంది, మన స్థాయి ఏంది తెలుసుకొని మాట్లాడాలా. దయచేసి కాదు సార్, ఇప్పుడు ఆయన స్వాగతించాలా వద్దా? అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు అట్లా ఢిల్లీలో పోయి స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, దాని మీద మళ్ళీ తర్వాత మాట్లాడట్లేడు. దక్షిణాదికి ఏం అన్యాయం జరుగుతుందో అని చెప్పండి. ముఖ్యమంత్రి ఏమంటాడు? పెద్ద రామ్ గోపాల్ గారు ఇంకా వివరంగా చెప్పగలరు. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలో 543లో 80 ఉత్తరప్రదేశ్ కు ఉన్నాయి, మధ్యప్రదేశ్ కు ఇంచుమించు 39-40 ఉన్నాయి, ఇంకేదో మహారాష్ట్రకు 48 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా 4-5 రాష్ట్రాలు అనుకుంటూ ఎవరిని గెలిపిస్తే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. రేపు 50% పెరిగినాక కూడా అంతే కదా జరిగేది. ఏదైనా రేషియో కదా. ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు అంటే ప్రజలు ఫూల్సా, పిచ్చోళ్ళా? ఏం మాట్లాడతాడు? అరే ఇప్పుడు 50% జరిగితే ఈ 4 రాష్ట్రాలు రేపు ప్రధానమంత్రి ఎన్నుకుంటాయా అంటాడు. అంటే 543 లెక్కేస్తున్నాడా, 816 లెక్కేస్తున్నాడా? కాబట్టి మీరు ఇప్పటికైనా కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ పైన అట్లే ఉంది, అనాలోచితంగా
ఒక అవగాహన లేనటువంటి, అసలు ఒక ఎజెండా లేకుండా, అసలు దేశంలోనే లేకుండా వీళ్ళ నాయకత్వం ఉన్నది. రైట్. ఇక్కడ కూడా అట్లే ఉంది. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మిత్రుడు కార్తిక్ గారు వారు ఏదైతే మాట్లాడిందో అది కరెక్ట్ కాదు. డీలిమిటేషన్ మేము రైట్ పెడుతున్నాము. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి సీట్లనే యాజ్ ఇట్ ఈస్ గా 50% పెంచుతున్నాము. రైట్. దీంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు ఒకవేళ మేము ఈ బిల్లు తీసుకురాకపోతే అది 2034లోనే మహిళల రిజర్వేషన్